సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులు పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ పరిశ్రమ రాష్ట్రానికే కాకుండా దేశంలోని రైతులకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఆయన ఈరోజు ఆయిల్ పామ్ పరిశ్రమను పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా వెలువడే పిప్పితో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగవుతోందని, ఈ సంవత్సరం మరొక 1,00,000 ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాల్లో సాగవుతోందని మంత్రి వివరించారు. ఆయిల్ పామ్ గెలలు అమ్మిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని చెప్పారు. స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టలోనే దొరుకుతుందనేది రేపు భవిష్యత్తులో మీకు పోయినాం. అందుకని రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఖర్చు ఎక్కువైనా, ఆయిల్ ఫెడ్ మీద భారం అయినా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తుంది.